హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగుండాలనుకుంటున్నానండి. ఈరోజు నేను మీతో చేసుకోబోయేది లైనింగ్ బ్లౌజెస్ అండి. 4 బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈరోజు. ఓకేనా. ముందుగా 4 బ్లౌజెస్ ఒకే లైన్లో పెట్టుకోవాలండి. ఇవి లైనింగ్ అండి. దీన్ని మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకు సమానంగా వస్తాయి కదా, దానికోసమని మంచిగా ఐరన్ చేసుకోవాలి. 4 లైనింగ్ బ్లౌజులు ఒకేసారి కట్ చేసి చూపిస్తానండి మీకు. అండ్ వీడియోని మొత్తం చూడండి, ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కిందకి ఖర్చు అనేది మనం ముందుగా రూల్ చేసుకోవాలండి. ఓకేనా. దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. నాలుగు కాబట్టి కొద్దిగా మనకు లేట్ అవుతుందండి కట్ చేయడానికి. చూసారు కదా, ఇది వచ్చి మనకు కొలత అండి, బ్లౌజు. ముందుగా మనం ఏంటంటే బ్లౌజ్ యొక్క హైట్ అనేది చెక్ చేసుకోవాలి. హైట్ వచ్చి మనకి ఎంత ఉందంటే ఈ బ్లౌజ్ది 14 ఉందండి. 14 ఇంచెస్ అనేది బ్లౌజ్ యొక్క హైట్ ఉంది. అండ్ చెస్ట్ కొలత ఇలా ఫ్రంట్ని పట్టి చూసుకోవాలి. ఇలా మన లాగం ఉక్స్ వేసే దగ్గర నుండి లాగి చంక వరకు పట్టామనుకో మనకు కొలత అనేది తెలుస్తుంది. 8.5 అనేది ఉందండి. దీని బాడీ మెజర్మెంట్ వచ్చి. అండ్ హైట్ 14 హైట్ కదండి, అందులో కిందకి మనం ఫోల్డింగ్ కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. అండ్ ఏంటంటే పైన జాయింట్ చేస్తాం కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటామండి. టోటల్ వచ్చి 15.5 ఇంచెస్. మనం 15.5 అనేది మనం హైట్ తీసుకోవాలి, బ్లౌజ్ హైట్ అనేది. చూస్తున్నారు కదా, 15.5 దగ్గరకి మనం తీసుకోవాలి. అండ్ రౌండ్ వచ్చి 2.5 ఇంచెస్ అండి తీసుకోవాలి. చూస్తున్నారా, 2.5 అండి రౌండ్. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. అండ్ దీని షోల్డర్ ఎంత ఉందనేది మనం నా బ్లౌజ్ని కూడా చూసి పెట్టుకోవచ్చు. 2.5 ఉందండి. మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం. 3.5 పెడుతున్నాను నేను. అండ్ మీరు కొల బ్లౌజ్ పట్టి మీరు పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కటి 2 ఇంచులు కూడా ఉంటాయి, 2.5 ఉంటాయి, 2.5 కూడా ఉంటాయి. అండ్ చంక్ వచ్చి 5.5 తీస్తున్నాను. అండ్ వాళ్ళు చెస్ట్ కొలత వచ్చి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చెస్ట్ కొలత అనేది ఎలా చూస్తారు. చెస్ట్ అనేది 8.5 ఇంచులండి. అండ్ మనం ఏంటంటే 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. నేను ముందుగా 8.5 దగ్గర నేను నాప్ అనేది పెడుతున్నాను. అండ్ ఎక్స్ట్రా వచ్చి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. చివర్లో అగర్ ఎక్కువ తక్కువ ఉంటే నేను కటింగ్ అనేది చేసుకుంటానండి. లేదు మీరు సమానంగా పెట్టుకోవాలి, కేవలం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే 3 ఇంచెస్ పెడుతున్నాను, చివర్లో కట్ చేసుకుంటాను అని. ఓకేనా. కింద కూడా రోల్ గీసుకున్నానండి. కింద ఒక 1/2 ఇంచ్ అనేది మనకు కావాలి కాబట్టి. ఓకేనా. చూస్తే ఇది వచ్చి ఇంకొచ్చి ఇప్పుడు రౌండ్ అండి, బ్యాక్ రౌండ్, అది కూడా చూపిస్తాను. బ్యాక్ రౌండ్ ఎలా చూసుకోవాలంటే బ్యాక్ సైడ్ అనేది బ్లౌజ్ని మధ్యలో ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి. పట్టి దాన్ని కొలతగా ఇలా పెట్టి పరుచుకోవాలి. చూసారు కదా, పరిచి మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక గీత అనేది పెట్టుకోవాలి. చూసారు కదా,
ఎక్కడికైతే వచ్చిందో దానికి కొద్దిగా పైకి మనం ఒక రూల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, మనం మెయిన్ దానికన్నా ఒక్క ఒక్క పావు ఇంచు పైకి వేసుకున్నట్లయితే మనం మెడ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి అందులో ఆ కొద్దిగా అనేది వెళ్ళిపోతుందండి. మనకు సమానంగా కొల బ్లౌజ్ బట్టి వచ్చేస్తుంది. అండ్ నేను కింద సైడ్ వచ్చి 3 తీసుకున్నానండి, పైన 2.5 తీసాను కదా. కింద అనేది మనకు కొద్దిగా వెడల్పుగా రావాలంటే కింద 3 తీసుకోవాలి. దానికి మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. చంకలో కూడా సేమ్ అదే విధంగా రౌండ్ షేప్ మనం ఇచ్చుకోవాలండి. ఓకేనా, ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అనేది నేను చూపించానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసి చూపిస్తాను. 4 బ్లౌజ్ ఇలా ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా స్పేస్ అనేది షాప్లో కొద్ది తక్కువగా ఉంది కాబట్టి ఒకేసారి కట్ చేసుకున్నట్లయితే ఇది ఒక్కలదేనండి, ఒక్కర బ్లౌజ్ కాబట్టి నేను ఒకేసారి కట్ చేస్తున్నాను. అదే వేరేదంటే మనకు కొలతలు కూడా వేరేగా ఉంటాయి కాబట్టి మీకు అలగలగ్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కరిదే అయినప్పుడు మీరు ఒకేసారి ఇలా కట్ చేసుకోండి. మీకు పని కూడా చాలా తొందరగా అవుతుంది అండ్ ఈజీగా కూడా తొందరగా చేసేయచ్చండి. అండ్ నాకు స్పేస్ ఉండకపోవడం వల్ల నేను సైడ్కి వచ్చి కట్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ రౌండ్ కట్ చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఒకేసారి 4 లైనింగ్ బ్లౌజెస్ అనేది కటింగ్ అయ్యాయండి. అండ్ మిగతా క్లాత్ని ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి కదా, ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఒకదాన్ని తీసుకుందాం. ఒక బ్లౌజ్ని తీసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. దాన్ని క్రాస్గా వేయాలి. కొందరికి సీదా కటింగ్ అంటే ఇష్టం ఉంటుంది అండ్ ఇప్పటిలో ఎవరు అంతగా వేయట్లేదు సీదా కటింగ్ అనేది, కాబట్టి క్రాస్ అయితే మనకు కూర్చుంటుంది కూడా బాగా మంచిగా. నేను హ్యాండ్స్కి స్పేస్ సరిపోతుందో లేదో అని నేను చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నానండి. చూసారు కదా, మనకు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సమానంగా ఇలా పెట్టి కిందకి కొద్దిగా ఫోల్డ్ చేసి సమానంగా గీసుకోవాలి. దాన్ని మెయిన్ ఆ క్లాత్ ఎలాగుందో అదేవిధంగా దాని కొలత అనేది మనం గీయాలి. నేను తర్వాత చెప్తానికి మీకు చూసారు కదా, ఇలా గీసి మనం తీసేయాలి ఆ క్లాత్ని. అండ్ ఫ్రంట్ రౌండ్ వచ్చి మనకు 6 ఇంచెస్ వరకు ఉంటుంది కదా, 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ మనం గోల్ అనేది చేసేయాలండి. హుక్స్ పెడతాం కదా, అక్కడ వచ్చి మనకు దీని మెయిన్ బ్లౌజ్ కొలత అయినా మనం చేసుకోవచ్చు, లేదంటే మనం నచ్చే విధంగా కూడా పెట్టుకోవచ్చు అండి. 4 వచ్చింది అండ్ నేను 5.5 పెడుతున్నాను. అండ్ ఫ్రంట్ బ్లౌజ్ వచ్చి హైట్ వచ్చి మనకు 13 ఇంచులు ఉండాలి. ఇంచులు అనేది ఉండాలండి. అండ్ సైడ్ వచ్చి 6 ఉంది. 6 అయితే మనం ఒక 6.5 7 పెట్టుకోవాలి, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి
కింద కూడా వెళ్తుంది కాబట్టి నేను ఆ విధంగా తీసుకొని ఒక రూల్ అనేది సమానంగా గీస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా గోల్గా అలా గీయాలి. గీసి ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం. నేను ఏ విధంగా అయితే చాక్ పీస్తో గీసానో సేమ్ దానిపైనే మనం కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు చేసే ఒక్క లైక్ అండి నా వీడియోని కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి. ఓకేనా, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది చంక భాగం అయితే కొద్దిగా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుకు కాబట్టి కొద్దిగా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చి బ్లౌజ్ చిన్న పీసెస్ అండి, అందుకని మనకు హ్యాండ్స్కి ఎక్కువగా క్లాత్ అనేది మిగలలేదు. కొద్దిగా క్లాత్ ఉంది కాబట్టి ఇవి 80 సెంటీమీటర్స్ అండి, అందుకని మనకు హ్యాండ్స్ అనేది కొద్దిగా షార్ట్ వస్తాయి. మనం ఏంటంటే మనకు మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్స్ కూడా అంత పొడవేమి కాదు కాబట్టి మనం అడ్జస్ట్ చేస్తూ ఎలాగైనా కుట్టేద్దామండి. ఓకేనా, హ్యాండ్ వచ్చి మనకు బ్లౌజ్ది 6 ఉందండి, 6 ఇంచ్ ఉంది. అండ్ మనకు బ్లౌజ్ పీస్ దీని కూడా మనకు 6 అనే ఉంది. కాకపోతే మనకు ఫోల్డింగ్ కావాలి అండ్ కిందకి జాయింట్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ అనేది కావాలి కదా. మనము ఇప్పుడు 6 ఇంచ్ అనేది మనం కట్ చేసుకుందాం. అండ్ దీన్ని ఎలా కుట్టుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, అయిపోయిందండి మొత్తము లైనింగ్ క్లాత్ అనేది. అండ్ ఇవి ఏంటంటే చిన్న చిన్న ఎక్స్ట్రా అనేది మిగిలాయి. అండ్ ఈ సైడ్ ఏంటంటే మనకు కింద షేప్ పార్ట్స్ అనేవి ఉన్నాయి కదా, దానికి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ మిగతా వాటన్నిటివి అంతగా మనకు యూస్ అవ్వండి. మొత్తం అయిపోయింది కదండి లైనింగ్ కటింగ్ అనేది. ఇప్పుడు నేను ఏంటంటే మీకు మెయిన్ క్లాత్ పైన ఎలా కట్ చేస్తారో నేను చూపిస్తాను. మొత్తం ఇవి 4 బ్లౌజెస్ కదా, చూసారా 4 బ్లౌజెస్, బ్లాక్, బ్లూ, రెడ్ అండ్ పింక్ అండి. 4 బ్లౌజెస్ అయితే మీకు ఒక బ్లౌజ్ పైన నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో. అండ్ మీరు మిగతా వాటిపైన కూడా అలాగే ట్రై చేయండి. ఓకేనా, ముందుగా మనం ఇలా మెయిన్ క్లాత్ని ఇలా సమానంగా పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా సిల్క్ టైప్ కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ముందుగా మనం లైనింగ్ అనేది తీసుకుందాం, పింక్ కలర్లో ఉన్నది. కదా, ఇది వచ్చి మనకు లైనింగ్ అండి. కొన్నిసార్లు ఏంటంటే మనకు క్లాత్ చిన్నది పడడం వల్ల మనం కింద అంటే ఖర్చు అనేది మనం కిందకు పెట్టుంటాం కదా 1 ఇంచు, అది కొన్నిసార్లు మనకు గుడ్డు తక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు కిందకి ఇలా మెయిన్ క్లాత్లో 1 ఇంచు వదిలి మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఫస్ట్ నుండే మనం 1 ఇంచ్ అనేది కిందకి వదిలాం కాబట్టి మనకు బ్లౌజ్ అయితే ఏ కొలత బట్టి ఉందో
సేమ్ అదే విధంగా 50 లైనింగ్ క్లాత్ని బరాబర్ కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కొలబట్టి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే రౌండ్ ఉంది కదా, అదైతే నేను ఇప్పుడు కట్ చేయనండి, నేను చివర్లో కట్ చేసుకుంటాను. అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. నేనేంటంటే చివర్లో కట్ చేసుకుంటానండి. మీరేంటంటే ఫస్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు, అది మీరు కుట్టే విధానం బట్టి ఉంటుంది. ఓకేనా. అండ్ నేను ఏంటంటే కొద్దిగా సైడ్లో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వదిలి నేను కటింగ్ అనేది చేస్తానండి. ఎప్పుడైనా మీరు సమానంగా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే కుట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేస్తాను. మీరు సమానంగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది నేను కట్ చేస్తానండి. లైనింగ్ క్లాత్లో నేను దీనిపైన ఎలా అయితే చేస్తున్నానో అండ్ మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా చేస్తాను. మీకు ఒక బ్లౌజ్ చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి నేను ఒక బ్లౌజ్ పైన మీకు చేసి చూపిస్తానండి. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ కూడా మనం అదే విధంగా 1/2 ఇంచ్ అనేది వదిలి కట్ చేసుకోవాలి. నాకేంటంటే మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా పెద్దగానే ఇచ్చున్నారండి. బ్లౌజ్ హ్యాండ్స్ చిన్నవి కాబట్టి మనకు క్లాత్ అనేది కూడా మిగులుతుంది. ఒకవేళ హ్యాండ్స్ అనేవి పొడవు అయి ఉంటే మనకు క్లాత్ అంతగా మిగలకపోవచ్చు. సరే కదా. 1/2 ఇంచ్ వదిలి సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. చూస్తారు కదా. 1/2 ఇంచ్ వదిలి నేను ఎక్స్ట్రా మొత్తం నేను తీసేస్తానండి. బ్లౌజ్ కుట్టాక నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాను. ఇవి వచ్చి షేప్స్ అండి. షేప్స్ కోసము కిందవి షేప్స్ ఉన్నాయి కదా, వాటికి ఇది యూస్ అవుతుందండి. ఇవి షేప్స్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ మనకు లైనింగ్ క్లాత్ అనేది మనకు చిన్నగా వచ్చింది కాబట్టి నేను మెయిన్ క్లాత్లో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. చూసారు కదా. ఇవి వచ్చి హ్యాండ్స్. దీన్ని సమానంగా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసినట్లయితే మనకు బ్లౌజ్ అనేది సరిపోదండి. మనకు కావాల్సింది ఏంటంటే కింద వైపు మనం ఫోల్డ్ చేయడానికి మనకు 1 ఇంచ్ కావాలి. బ్లౌజ్ హైట్ వచ్చి 6 ఇంచ్ అనేది ఉందండి. నేను కొలుసు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మీ బ్లౌజ్ది 6 ఇంచ్ ఉంది. మనకి ఏంటంటే కింద ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ కావాలి కదా, అండ్ పైన జాయిన్ చేయడం కోసం మనకు 1/2 ఇంచ్ కావాలి. అంటే మొత్తం ఇప్పుడు ఏంటంటే 1.5 ఇంచ్ అనేది మనకు కావాలండి. కాబట్టి మనం కింద సైడ్ అనేది ఒక 1.5 ఇంచ్ అనేది మనం గ్యాప్ పెట్టుకోవాలి. కింద ఫోల్డింగ్కు 1 ఇంచ్ అండ్ పైన జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్. టోటల్ వచ్చి 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనం కట్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, నేను ఫోల్డ్ చేసి కూడా మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు టోటల్గా మనకు 6.5 వచ్చింది. 6.5 అంటే 6 ఇంచ్ మన హ్యాండ్ హైట్ అండ్ 1/2 ఇంచ్ వచ్చి మనకు ఫోల్డింగ్ కోసం చేతి దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ అని. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం, సరేనా. హ్యాండ్స్ కూడా కట్ అయిపోయాయండి. అది వచ్చి ఫ్రంట్ అండి, బ్యాక్ అండ్ షేపులు మొత్తము అన్ని పార్ట్స్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. అండ్ ఇది వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలిందండి. క్లాత్ పెద్దగా ఉండడంతో మనకు కొద్దిగా మిగిలిపోయింది క్లాత్ వచ్చి. అండ్ మనం కట్ చేసుకునే వాటిని అటు ఇటు వెళ్ళకుండా, మనం ఎక్కువగా కొద్దిగా కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి అటు ఇటు వెళ్ళకుండా ఉండాలంటే లైనింగ్ క్లాత్ని కొద్దిగా మధ్యలో కట్ చేసుకొని ఒక తాడు లాగా అవుతుంది కదా, దాన్ని ఇలా కట్టి పెట్టుకోవాలి. ఇలా కట్టినట్లయితే మనం తీసినప్పుడు కానీ లేకపోతే తెలియకుండా చేయి పడుతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇదైతే ఎలా కట్ చేస్తానో సేమ్ అదే విధంగా 3 కూడా కట్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. చూసారు కదా, ఇది వచ్చి బ్లూ అండి, ఇది రెడ్ అండ్ ఇది పింక్ అండి, ఇది బ్లాక్. 4 బ్లౌజులు ఒకే కొలత, ఒక్కరిదేనండి. ఇలా మీకు ఒక్కరిదే 4 లేదా 3 లేదా 2 లేదా లేకపోతే 5 లేదా ఎన్ని వచ్చినా సరే మీరు ఇలా ఒకేసారి కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా టైం కూడా సేవ్ అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయ మాత్రం మర్చిపోకండి. బాయ్.